నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు. ఇరుగుదిష్టి, పొరుగుదిష్టి నీ దిష్టి, నా దిష్టి, తూ తూ అంటూ దిష్టి తీస్తారాటోలు, లారీల వెనకాల, బురీ నజర్ వాలా తెరామూహో కాలా, దిష్టి పెట్టేవాడా నీ ముఖమాడా లాంటి వాక్యాలు రాస్తారు. ఎవరి చూపు పడిందో? పాడు కళ్ళు, పాపిష్టి కళ్ళు వామ్మో అని భయపడతారు. షట్చక్రవర్తులలో ఒకరైన నలమహారాజుపై శనీశ్వరుడి దృష్టి పడితే ఆయన రాజ్యం పోగొట్టుకుని అడవులు పట్టి తిరగవలసి వచ్చిందట. సడన్గా ఆరోగ్యం క్షీణించడం లేదా బాగా పండిన చేనుకు ఉన్నట్టుండి ఏదో రూపంలో హాని జరగడం, పాడి పశువులు పాలు ఇవ్వకపోవడం మొదలైనవి యాదృచ్ఛికంగా జరుగుతాయా లేక దృష్టి సోకడమే సిసలైన కారణమా? ఇంతకీ నిజంగా దృష్టి సోకుతుందా? ఇందులో శాస్త్రీయత ఉందా? లేక ఇది కేవలం మూఢనమ్మకమా? దృష్టి తగలడాన్ని తేలిగ్గా తీసేయలేమని చెప్తారు పెద్దలు. ఇది ఒట్టి భ్రమ లేదా మూఢ నమ్మకం కాదని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి. శాస్త్రీయంగా దృష్టి ఎలా సోకుతుంది? నివారణోపాయాలేంటో తెలుసుకుందాం. మనందరిలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు. అన్నిసార్లూ ఒకలా ఉండవు. మనలో ప్రవహించే విద్యుత్ కళ్ల ద్వారా బయటకు ప్రసరిస్తుంది. కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది. కొందరి ఆలోచనాసరళి లాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి. ఆ చూపు మేలు చేస్తుంది. ఎక్స్రే కిరణాలు కంటికి కనిపించవు. అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్ బయటకు కనిపించదు. కాని దాని ఫలితాలు కనిపిస్తాయి. మహాశివుడు తన తపస్సును భంగం చేయాలనుకున్న మన్మథుని చూపుతో కాల్చేశాడు కదా. ఇది కేవలం పురాణ కథ కాదు. కంటి చూపుకు అంతటి శక్తి ఉంది. కనుక వక్రదృష్టి ఈర్ష్యాసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు దృష్టి సోకుతుంది. దానికి విరుగుడు పాటించడం మూఢ నమ్మకం కాదు. తలనొప్పి, కడుపు నొప్పి, తిన్నది జీర్ణం కాకపోవడం, తలతిరగడం, కడుపులో తెమలడం, వాంతులు, ఉన్నట్టుండి నీరసించిపోవడం, విపరీతంగా ఆవిలింతలు లాంటి లక్షణాలు కనిపించినప్పుడు దృష్టి సోకింది అనుకోవడం తెలిసిందే. అందున పసిపిల్లలకు దృష్టి సోకినట్లు భావిస్తుంటారు. ఉన్నట్లుండి ఈ రకమైన అనారోగ్య లక్షణాలు కనిపించడం కాకతాళీయమా లేదా నిజంగా దృష్టి తగలడమేనా? దృష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరపకాయలు ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేస్తారు. లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు. కొందరు పసుపు, సున్నం కలిపిన ఎర్రనీళ్ళని దృష్టి తగిలిన వ్యక్తికి దిగదీసి 3 దారులు కలిసే ప్రేదసంలో పారబోస్తారు. దృష్టి తగిలిన వ్యక్తికి చీపురుతో లేదా చెప్పుతో దృష్టి తీస్తారు. విరగాసిన చెట్లు, నిండుగా పండిన చేలు, సమృద్ధిగా పాలిచ్చే పాడి పశువులు, నిర్మాణంలో ఉన్న ఇల్లు, కొత్తగా కొన్ని వాహనం మొదలైన వాటికి కూడా దృష్టి తగులుతుందనే నమ్మకముంది. వీటిక్కూడా దృష్టి సోకకుండా నివారణోపాయాలు ఉన్నాయి. మంత్రించిన నల్లదారం, మంత్రించిన నిమ్మకాయలు, వాకిట్లో గుమ్మడికాయ, గుమ్మానికి 3 నిమ్మకాయలు కట్టడం, దృష్టిబొమ్మ వేలాడదీయడం, రాక్షసబొమ్మను ముఖద్వారానికి ఎదురుగా కట్టడం లాంటివి చేయాలి. నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ భగవంతుని చాంటింగ్ చేస్తే మన పనులు మనం చేసుకుంటూ పోతే దృష్టి ఉండదు. అంటే వ్యాపార సంస్థలో, ఇంట్లో కాని భగవత్ చాంటింగ్ వినిపించాలి. వారానికొకసారి వ్యాపార సంస్థలో, ఇంట్లో తడిగుడ్డుతో తుడవాలి, పసుపు నీళ్లు జల్లాలి. ఇంట్లో ఇల్లాలు ప్రతినిత్యం కాకపోయినా గురువారం, శుక్రవారం ఇంటికి లేదా షాపుల ద్వార బంధానికి పసుపు కుంకమ రాసి బొట్టులు పెట్టిన నర దృష్టిపోతుంది. నిమ్మకాయలతో వ్యాపార సంస్థకి, ఇంటికి కాని 3 సార్లు అలా కుడి నుండి ఎడమకి తిప్పి, ఎడమకాలితో కనుక ఆ నిమ్మకాయను తొక్కినా లేదా రోడ్డుమీద పడేవేసిన దృష్టిపోతుంది. దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ ఒక బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దానితో పాటు పట్టిక నల్లటి దారంతో చుట్టి ఉంచిన దృష్టిపోవును. మంగళ, శుక్రవారం, ఆదివారం లేదా అమావాస్య రోజున కాని వ్యాపారం చేసిన షాపు మూసిన తర్వాత ముద్దకర్పూరం వెలిగించి ఆ వ్యాపార జరిగే షాపు ముందు వేయాలి. భోజనం చేసేటప్పుడు హయాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వేయడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం. కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం చేయాలి. ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గా, కాళీ, గౌరి తదితర దేవతలను ఆరాధించడం, సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం, సాంబ్రాణి ధూపం వేయడం మంచిది. బ్యాంబు ట్రీ దీనినే వెదురు చెట్టు అని కూడా అంటుంటారు. ఇది నవగ్రహాల్లో బుధగ్రహానికి చెందిచినది. బుధుడు వ్యాపార వృద్ధి కారకుడు కావటం వల్ల ఇది వ్యాపార సంస్థలలో ఉంచితే వ్యాపారం దినాభివృద్ధి చెందుతుంది.
ఇంటికి ఏమైనా వాస్తు దోషాలున్నా, వీధిపోటు ఉన్న ఇంటిలో సింహద్వారానికి ఎదురుగా ఉంచితే వీధిపోటు, చిన్న చిన్న వాస్తు దోషాలు నరదృష్టి, కనుదృష్టి, చెడు ఎనర్జీని పాజిటివ్గా మార్చే శక్తి దీనికి ఉంది. ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష బయటికి పోవడానికి సాయంత్రం 5:00 నుండి 6:10 గంటల మధ్య 1 నల్ల గుడ్డలో 1 చిటికెడు నల్ల నువ్వులు, చిటికెడు ఉప్పు వేసి నల్ల దారంతో కట్టి ఆ మూటని 1 మట్టి ప్రమిదలో పెట్టి 3 రకాల నూనెలు వేసి ఇంటికి దిష్టితీసి దానిని ఒక ప్రక్కకు తెసుకొని వెళ్లి దానిని వెలిగించాలి. మరుసటి రోజు ఆ కాల్చిన మిశ్రమాన్ని ప్రమిదతో సహా చెట్టు మొదలులో వేయాలి. అవి వేలగాకపోతే కర్పూరంతో వెలిగించండి. ఇలా చేస్తే ఇంటికి ఉన్న నరదృష్టి, నరఘోష బయటికి పోతుంది. ఇంటికి నరదృష్టి పోగొట్టే దృష్టి గణపతి. శాస్త్రీయ దృష్టితో గమనించినట్లయితే శుభదృష్టి గణపతి ఉండటం వల్ల ఆ పరిసర ప్రదేశాల్లో చెడుకి కారణమయ్యే తరంగాలు నివారించడతాయి.